నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల నుండి రైతులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల నుండి రైతులను రక్షించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా నేడు రైతాంగం పరిస్థితి తయారైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడితే నేడు దొడ్డిదారిన వాటిని అమలు పరుచుకుంటూ రైతులను అపహాస్యం చేసే పరిస్థితి కనబడుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకువచ్చిందని అది భూభక్షణ చట్టంగా ఉందని తెలిపారు. ఇటువంటి సమస్యలపై రైతులను రక్షించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిరంతరం పనిచేస్తుందని ములక శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. మేము ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని పార్లమెంటు సాక్షిగా రైతులకి క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి గారు ఇవాళ దొడ్డిదారిన ఆ చట్టాలని అమలు చేస్తూ రైతుల్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కనీస మద్దతు ధర చట్టం చేయమని ఆనాడు రైతాంగం పోరాడింది. ఇప్పటి వరకు కూడా ఆ కనీస మద్దతు ధర చట్టంలో ఈ రైతు సంఘాలకి ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా బీజేపీ యొక్క సంఖ్యాబలం పెంచుకొని ఆ విధంగా ఈ చట్టం అమలు చేయకుండానే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఈ విద్యుత్ చట్టాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో పెట్టేసింది. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఇటువంటి వ్యవసాయ మీటర్లకి పంపు సెట్లకి మీటర్లు అమర్స్తే రైతులకి ఉరితాడే బిగించే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల చట్టం అని తీసుకొచ్చింది. ఇది భూ హక్కుల చట్టం కాదు, భూభక్షణ చట్టం అనేది రైతాంగంగా అట్లాగే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 35వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. ఈ రోజుకి మా నిరవధిక సమ్మె ప్రారంభమై 35 రోజులు అవుతుంది. అయితే క్రిస్మస్ అయిపోయింది, జనవరి 1 అయిపోయింది, అలాగే ఇప్పుడు సంక్రాంతి అన్నీ మేము టెంట్లోనే చేసుకుంటున్నాము. ఈ విధంగా ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం వహించి మా మీద ఈ టెంట్లోనే జరుపుకునేలాగా చేస్తుంది పండుగలన్నీను. అయినా పర్వాలేదండి, మా హక్కు మేము సాధించుకునేంత వరకు కూడా ఎన్ని పండుగలు వచ్చినా ఏమొచ్చినా మేము మా కుటుంబ సభ్యులతో సహా ఈ టెంట్లోనే ఈ పండుగలన్నీ జరుపుకుంటాము. అయితే ఎవరైనా పండుగ సందర్భంగా ఏమన్నా మాకు కానుకలు ఇస్తారు. ఎవరికైనా
అయితే మాకు కానుక కాదు, మాకు ఈ టెంట్లో ఉండి మేము సమ్మెలు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇలా నిరంకుశత్వంగా పాలన చేస్తూ ఉంది. మా పండగ అయిపోయిన తర్వాత అన్నారు, ఏం పండగ ముందు వాళ్ళ నిర్ణయం చెప్తే ఏమవుతుందండి, ఏదో జూలైలో ఇస్తామంటున్నారు, జూలైలో ఇస్తాము, అప్పటి వరకు మీరు మాట్లాడకండి అన్నారు. జూలైలో ఇవ్వడం కాదు, జూలైలో మీరు జీతం ఇచ్చినా అమలు చేసినా సరే ఇప్పట్లో ఈ పండగలోపైన మాకు ఆ జీవోని ఇవ్వాలని చెప్పి మేము అడిగాము. కానీ పండగ తర్వాత అని ఏదో కుంటి సాకులు చెప్పి చర్చలకు పిలిచి యూటీఎఫ్ జేవీవి ఎన్టీఓ అసోసియేషన్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గ్రూప్ 2 ప్రిలిమ్స్లోని మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అమిరిశెట్టి శ్రీధర్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్ష రాయనున్న విద్యార్థులు దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ గత డిసెంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. దీనికి గాను ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న జరగనున్నది. ఈ ప్రిలిమినరీ పరీక్ష 5 విభాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క విభాగానికి 30 మార్కులు. గతంలో మనం దీని మీద ఎమ్మెల్సీ శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారి ద్వారా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా హాజరైనటువంటి అభ్యర్థులు మెంటల్ ఎబిలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ వీటి మీద ఒక్కొక్క క్లాసు ఏర్పాటు చేయవలసిందిగా అడిగి ఉన్నారు. దానిలో భాగంగా ఈ నెల అంటే జనవరి 16వ తారీఖు మంగళవారం సాయంకాలం 3 గంటల నుంచి 7 గంటల వరకు మన తెనాలి ఎన్జీఓ కళ్యాణ మండపం నందు మెంటల్ ఎబిలిటీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాసు స్టేట్ ఫ్యాకల్టీ అయినటువంటి శ్రీ అమిరిశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేకంగా పాల్గొని ఆయన 3 గంటల నుంచి 7 గంటల వరకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే హాజరయ్యి మరి మంగళవారం జరిగేటటువంటి ఆ మెంటల్ ఎబిలిటీ క్లాసుని సద్వినియోగం చేస్తారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు స్థానిక ఎన్జిఓ హోమ్ తెనాలిలో జరిగేటువంటి గ్రూప్ 2లో భాగంగా ఈ మెంటల్ ఎబిలిటీ సంబంధించి జరిగే క్లాసు మరి యూటీఎఫ్ అంటే యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, జనవిజ్ఞాన వేదిక, స్థానిక ఎన్జిఓ హోమ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమం మొత్తం పూర్తిగా ఉచితంగా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని హాజరై అభ్యర్థులు మెంటల్ ఎబిలిటీపై అవగాహన పొంది గ్రూప్ 2లో విజయం సాధించడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందని తెలియజేస్తూ అందరూ హాజరవ్వాల్సింది. చిన్న సినిమాలకు ప్రేక్షకులే హీరోలని అది హనుమాన్ సినిమాతో నిరూపితమైందని మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అన్నారు. సోమవారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అగ్ర హీరోల సినిమాలతో పాటు విడుదలైన హనుమాన్ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని, తక్కువ బడ్జెట్ లో అంత పెద్ద సినిమా తీసిన చిత్ర యూనిట్ ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి మీ అందరి కుటుంబాల్లో మంచిని, సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా 2 విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. అందుట్లో ఒకటేంటంటే వర్త్ ఉంటే ఎక్కడా ఏది ఆగదు అనేది మెయిన్. దానికి రీజన్ చిన్న సినిమాలు విజయం వైపు వెళుతున్నాయని చెప్పడానికి ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా, ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు మహేష్ బాబు సినిమా, నాగార్జున సినిమా, వెంకటేష్ సినిమా ఉన్నా కూడా వాళ్ళు దాదాపు 30 years పాటు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద టాప్ హీరోలుగా ఉన్నా కూడా చిన్న సినిమా ఇది తక్కువ బడ్జెట్తో తీసిన హనుమాన్ సినిమా పల్లెటూళ్ళలో కూడా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతూ ఉందంటే ఇట్ ఈజ్ ఏ సక్సెస్ ఆఫ్ స్మాల్ ఫిలిమ్స్. We are so thankful from Ma Association for the viewers and the audience who are watching out the movies which are like Hanuman and all small budget movies. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అసోసియేషన్ తరఫున ప్రేక్షక మహాశయులకు ఈ సంవత్సరం అందరికీ కాంతి వెలుగులతో వెలగాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.